కంచగచ్చబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవాల్టి నుంచి భూములపై సంప్రదింపులు జరపనున్నారు మంత్రుల కమిటీ. 16లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ను సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో సంప్రదింపులు చేసేందుకు కమిటీ సభ్యులను సిద్ధమయ్యారు. సంప్రదింపులపై సీఎస్, అటవీ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించారు. మరోవైపు సంబంధం లేని వారు భూముల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. బయటి వ్యక్తులపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా ఈ నెల 16వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుందనే చెప్పాలి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఉదయం సిఎస్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అటవీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. సమావేశంలో ముగ్గురు మంత్రులు, ఇటు శ్రీధర్ బాబు, పొంగులేటి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా సిఎస్ పాల్గొని ఇక ఫీడ్బ్యాక్ సంబంధించి అధికారులను ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మంత్రులు కూడా ఇటు సిఎస్ ని ఆదేశించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించే విధంగా అఫిడవిట్ ఉండాలి. ఎక్కడ కూడా అంటే ఎటువంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులనే కాకుండా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి అని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిఎస్ కూడా సీరియస్ గా దృష్టి సారించారు. ఇక మరోవైపు ఈ రోజు నుంచి కూడా వివిధ వర్గాలతో మంత్రుల కమిటీ సమావేశం కాబోతుంది. యూనివర్సిటీ పాలక మండలి కావచ్చు, విద్యార్థి సంఘాలు, మేధావులు, అదేవిధంగా పర్యావరణవేత్తలతో సమావేశమై వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఆ భూముల వాస్తవ పరిస్థితి వాళ్ళకి వివరించి పూర్తి స్థాయి అఫిడవిట్ ను కూడా ప్రభుత్వం రెడీ చేయబోతుంది. 2-3 రోజుల్లో ఈ అఫిడవిట్ రెడీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉంటే కూడా మరోసారి సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై సీరియస్ గానైతే సీఎస్ దృష్టి సారిస్తున్నారు. సుప్రీంకోర్టు అడిగినటువంటి అన్ని అంశాలకు సంబంధించి అఫిడవిట్ లో పొందుపరిచే విధంగా అధికారుల నుంచి సమాచారం తీసుకుని ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం సిఎస్ ని ఆదేశించారు. ఆ మేరకు సిఎస్ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు ఇచ్చే అఫిడవిట్ పై పనిలో నిమగ్నమయ్యారనే చెప్పాలి. ఇక ఫారెస్ట్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఆ భూమికి సంబంధించి ఆ స్వభావం, అది ఫారెస్ట్ భూమియా లేకపోతే ఎలా ఉండేది అన్న వివరాలను కూడా నివేదిక అఫిడవిట్ లో రూపొందించబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి 2-3 రోజుల్లో ఈ అఫిడవిట్ కూడా రెడీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం అఫిడవిట్ రెడీ చేస్తూనే మరోవైపు ఇటు యూనివర్సిటీ అధికారులతో కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు కూడా కొనసాగిస్తుంది వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.